హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు పిరికి దుప్పి. అనగనగనగనగా అది ఒక దట్టమైన పచ్చటి అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితో పాటు గడ్డి మేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసర ప్రాంతాలు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నాయి. హఠాత్తుగా ఆ దుప్పులకు వేట కుక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచే వినిపిస్తున్న తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేట కుక్కలు ఎటు నుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది. తల్లిని చూసి విషయం అర్థం కాని దుప్పిపిల్ల, అమ్మా, వేట కుక్కల కంటే పెద్దగా ఉన్నావు కదా, మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరిగెత్తుతావు, నీకు కొమ్ములు కూడా ఉన్నాయి, వాటితో ఆ వేట కుక్కలను తరిమి కొట్టచ్చు కదా అని అంది. దుప్పిపిల్ల మాటలకు తల్లి అవును నిజమే అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్థం కాని దుప్పిపిల్ల పాపం తల్లి వెంటనే పరిగెత్తింది. చూసారా పిల్లలు, అందుకే మనలో ఉన్న సామర్థ్యాన్ని బయట సమయానుకూలంగా ప్రవర్తించకుండా పిరికి పందులా పారిపోవడం అనేది పెద్దవాళ్ళు చేస్తే పిల్లలకు కూడా అదే అలవాటు పడుతుంది. అందుకని సమయానుకూలంగా మనకున్న సామర్థ్యాన్ని ఆపద వచ్చినప్పుడు చక్కగా వినియోగించుకోవాలే తప్పితే ఇలా పిరికి పందల్లా పారిపోకూడదు. సరేనా పిల్లలు? రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.